అందరికీ నమస్తే. నేను మాధురి. నేను ఫామ్‌కెళ్తుంటే మా పొలం పక్కనే ఒకతను దున్నుతున్నాడనమాట. నేను దగ్గరికెళ్ళి చూశాను. ఎద్దులకు కట్టిన ఇన్‌స్ట్రుమెంట్ ఏంటి ఏందనేది. పొలంలో ఉన్న చెత్త అంతా గూడా ఎంత నీట్‌గా ఒక దగ్గరకొస్తుందో చూడండి. మేము ఫామ్‌లోకి ఎంటర్ అవుతున్నాము అంటే చాలు, ఇంకా లియో ఇట్లా ఎక్స్‌ప్రెస్ చేస్తదనమాట తన ఫీలింగ్స్ అన్నిటిని. నేను పొలానికి వచ్చే కన్నా ముందరే ఫోను జేసి గోవింద్ వాళ్ళని సపోటాలు తెంపమని చెప్పాననమాట. ఎందుకంటే నేను ఒక్కొక్కసారి ఒక్కరోజు జస్ట్ మార్నింగ్ వచ్చి ఈవినింగ్ ఎళ్ళిపోతా అనమాట. ఆ టైంలో అసలు టైం ఉండదు. పొలం దగ్గరికి ఎళ్లి పనే ఉంటది కాబట్టి నేను వచ్చే కన్నా ముందరే అన్నీ తెంపి పెట్టమని చెప్పిననమాట. ఇదిగోండి ఈ మధ్యలోనే ఈ మేకపిల్ల పుట్టింది. ఇది శ్రీనివాస్ వాళ్ళవి ఇక్కడ పెడతాడనమాట మేకలు. ఎంత క్యూట్‌గుంది గదా! ఈ మేకపిల్ల. మా ఇంటి ముందు బాల్కనీలో పిచ్చుకగూడు ఎట్లా పెట్టుకుందో చూడండి. ఎంత మంచిగా అనిపించిందో. అక్కడే ఉండే ఆకులు, చిన్న చిన్న పువ్వులు అవన్నీ తీసుకొని మంచిగా గూడు పెట్టుకుంది గదా! ఎంత బాగా అనిపించిందో నాకైతే. నేను ఫామ్‌కెళ్ళినప్పుడు నా ఒక్కదానికైనా గూడా వంట అక్కడికెళ్ళే చేసుకుంటున్నా. పచ్చిమిర్చి అయితే ఎంత ఫ్రెష్‌గా ఉన్నాయి గదా! నేను గోంగూర పప్పు చేస్తున్నా. దానికోసం పచ్చిమిర్చి తెచ్చుకున్నాననమాట. నీమ్ ఆయిల్ స్ప్రే చేసిన తర్వాత పచ్చిమిర్చి మాత్రం చాలా బాగొస్తున్నాయి. ఇంతకుముందు కాడల దగ్గర అంతా వాడిపోయినట్లు ఉండేవి. ఇప్పుడు అట్లా కాకుండా నీట్‌గా మంచిగా ఉన్నాయి. గోంగూర పప్పు గదా! కొన్ని పచ్చిమిరపకాయలు ఎక్కువగానే పడతాయి. కొంచెం కారం ఎక్కువుంటేనే పప్పు బావుంటది. ఇది నాటు గోంగూర గదా! పులుపు గూడా ఎక్కువగా ఉంటది. మామిడి తోటలో వేసిన వెల్లుల్లి గడ్డ సరిగ్గా ఊరలేదు గదా! వాటిని గూడా ఇట్లా వంటలోకి వాడుకుంటున్నాననమాట. చాలా స్ట్రాంగ్ ఫ్లేవర్ ఉంటది ఇది గూడా. గోంగూర పప్పులో అయితే మేము ఖచ్చితంగా వెల్లుల్లి, జీలకర్ర, మెంతులు ఇవన్నీ వేస్తాము. నేను వంట జేసి వచ్చే లోపల పార్వతమ్మ వాళ్ళు స్టార్ట్ చేసేసారు పల్లి తీయడము. యాక్చువల్‌గా నేను ఫామ్‌కి వచ్చిందే పల్లి తీయడానికి. ఇక్కడ కొద్దిగా కుప్పల్లాగా పెట్టారు తీసేసి. అయితే కొద్దిగా తీసిన తర్వాత అక్కడక్కడ సైడ్‌కు ఉన్న పల్లీలన్నీ గూడా కొంచెం లేతగా ఉన్నాయన్నమాట. ఫస్ట్ ఒకసారి చెక్ చేసి మంచిగా పల్లి బాగా పట్టింది అని అనుకున్నప్పుడు మొత్తం తీద్దాము. లేదంటే ఇంకా ఇప్పుడు తీసినంత వరకు తీద్దామని కొద్దిగా తెంపామనమాట. ఇంకా తీసుకొచ్చిన వాటిని ఈ తుమ్మ చెట్టు ఉంటది గదా! మాకు ఈ పొలంలో. తుమ్మ చెట్టు నీడన కూర్చొని నేను, పార్వతమ్మ పల్లీలన్నీ తీసేస్తున్నాము. గోవిందేమో అక్కడ ఆల్రెడీ తీసినవేమో మాకు దగ్గరేస్తున్నాడు. ఇంకా మధ్యలో ఆవులకు నీళ్లు తాపడానికని వెళ్ళాడు. అసలు ఎండలు మాత్రం విపరీతంగా ఉన్నాయి. అసలు మామూలుగా లేవు ఎండలు. వాతావరణంలో మాత్రం చాలా చేంజెస్ ఒస్తున్నాయి. అవన్నీ గూడా మన వల్లనేమో అని అనిపిస్తది ఒక్కొక్కసారి. మనము విపరీతంగా వాడే వెహికల్స్ అవ్వనివ్వండి, లేకపోతే ఈ మధ్యలో అయితే పొలాల మధ్యలో గూడా విపరీతమైన ప్లాస్టిక్ కవర్స్ ఏసేస్తున్నారండి. ఫ్యూచర్‌లో ఎవరైనా భూమిని కొనుక్కొని ఫార్మింగ్ జేయాలి అనుకున్నా గూడా, ఆ భూమంతా ప్లాస్టిక్ వ్యర్థాలతో నిండిపోతే, ఆ భూమిలో పండే పంట గూడా మనకు మంచిదుండదండి. ఆ సింథటిక్ కెమికల్స్ తోటే నిండిపోయి ఉంటది. ఆ ఫుడ్ తీసుకున్నా గూడా మనకు మంచిది గాదు. కొన్ని యాప్స్ ఉంటాయి యాక్చువల్‌గా ప్లాస్టిక్ కలెక్ట్ జేసే యాప్స్. నేను ఎన్నో సార్లు అట్లా ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్స్‌ని సెపరేట్ జేసి తీసుకెళ్ళమంటే, వాళ్ళు మేము ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్స్ తీసుకెళ్ళము. ఇవి రీసైకిల్ జేయడానికి అవ్వదు అని జెప్తారు. రీసైక్లింగ్ కానప్పుడు మరవి ఎందుకు తయారు జేస్తారో గూడా నాకు అర్థమవ్వదు. వాటిని ఎక్కడ పడేయాలి? ఏం చేయాలి? మామూలు చెత్తతో పాటు కలిపి కాల్చేస్తే ఓజోన్ లేయర్ అనేది ఆటోమేటిక్‌గా దెబ్బతింటది. రోజు రోజుకి ఇట్లా ఎండలు పెరిగిపోతూనే ఉంటాయి. ఈ టాపిక్ గురించి ఎంత చెప్పుకున్నా అసలు తరగదు.
ఇదిగోండి. ఇది నాటు అలసందనమాట. అంటే పెబ్బర్లంటాం, బొబ్బర్లంటాం గదా! ఇది ఎట్లా వచ్చిందో తెలీదు. నేనొకసారి నాటు అలసందలేమో తీసుకొచ్చినప్పుడు వేస్తే రాలేదు గానీ, మళ్ళీ ఆటోమేటిక్‌గా వచ్చింది ఇది. ఎక్కడో అక్కడ విత్తనం పడిపోయినట్టుంది. పచ్చివైతే ఉడకబెట్టుకొని తింటే బావుంటాయి. కాకపోతే దీనిలో విత్తనం చాలా సన్నగా ఉంటదనమాట. ఎండలు బాగా ఉంటున్నందువల్ల ఆవులను గూడా మామిడి తోటలోనే కట్టేస్తున్నాము. ఎందుకంటే బయట ఎక్కడ కట్టేయట్లేదు. చాలా ఎండలున్నాయి. తోటలో ఈ మధ్యలో కోళ్ళు బాగా చనిపోతున్నాయి. ఎస్పెషల్లీ చిన్న పిల్లలు. ఎండలు ఎక్కువైనప్పుడు ఇట్లా నోటి దగ్గర, కళ్ళ దగ్గర ఇట్లా కురుపుల్లాగా అవుతాయన్నమాట. అన్నీ చచ్చిపోతుంటాయి. ఇంకా మేము కాకరకాయ రసమని, తర్వాత ఇంకా ఉల్లిపాయలు చాలా ట్రై చేస్తాం. అయినా సరే బాగా చచ్చిపోతున్నాయి. ఇది తెల్లకోడిది. ఆ నల్లకోడి పిల్లలు పిల్లలన్నీ గుడ్లన్నీ వదిలేస్తే పిల్లలన్నీ పోగొట్టాయి అన్ని. ఇట్లా కొంచెం ఇట్లా అయినప్పుడు అవి ఏం చేస్తాయి? నీళ్ళు నీళ్ళు తాగుతామా కొంచెం? ఇట్లా అయినప్పుడు నీళ్ళు కూడా తాగుతుందో తాగదో. కొద్దిగా అదే కాకరకాయ రసం ఇట్లాను నీళ్ళలోనన్నా ఎయ్యి ఇట్లా. అది గంపలా వేస్తున్నామ్మా గంప. ఆడ ఒకటి 6 పిల్లల్లో వీళ్ళు కూడా అవుతుందా? ఉన్నదార పర్వస్తుంది. కొంచెం నీళ్ళు తాగితే ఆ డిప్లోకి పోతున్నాయి ఆడాడు దానికి దానికి గంపలు లేదా ఏం లేదు. లంచ్ అయిపోయిన తర్వాత మళ్ళీ తోటలోకెళ్ళి మళ్ళీ పల్లీలు తీస్తున్నామనమాట. ఇదిగోండి మా లియో గూడా వచ్చి కూర్చుంది. ఈ ఎండకి తట్టుకోలేకుంటుందనమాట. అయినా సరే ఇక్కడ తుమ్మ చెట్టు దగ్గరే వచ్చి కూర్చుంటది. మేము లియోని ఏం కట్టేయం గదా! ఇంకా అది అంతకది ఫ్రీగా తిరుగుతుంటది. బట్ ఎండకు మాత్రం పోదు. అసల ఎక్కడ నీడుంటదో అక్కడ కూర్చుంటదనమాట. మేము పల్లీలు తీసి పక్కకేస్తుంటే ఆ ఆకు మీద లియో మంచిగా పడుకుంది. చల్లగా ఉంటది. ఇదిగోండి ఇవంతా గూడా తీయట్లేదు. ఎందుకంటే మేము ఒక 1 వీక్ ఆగుదాం అనుకున్నాము. ఒక 1 వీక్ ఆగితే ఏమన్నా పల్లి గట్టిగా అవుతదేమో అనుకుంటున్నాం. అసలు బరువు గూడా ఎంతుంది జూడు. అబ్బో! తెల్లగా బుడ్డ భలే ఉందిది. పల్లీలు. ఈడ నుంచి ఈడ వరకున్నాయి పల్లీలు. పల్లి గట్టిగుందో లేదో తెలీదు గానీ, ఇంగా కానట్టుంది. ఇంకా పల్లీలు కొన్ని గట్టిపడలేదు. అందుకోసమని ఒక 1 వీక్ ఆగుదామని వదిలేసాము. మిర్చి మాత్రం చాలా బాగా వచ్చింది ఈసారి. అసల ఈ ఈ ఒకసారి చూడండి. ఈ ముడత తెగులు గూడా పోయింది మొత్తం. ఎంత మంచిగా అయిందో చూడండి ఇప్పుడు. ముడత తెగులు ఉండేది లాస్ట్ టైము. నీమ్ ఆయిల్ తర్వాత కొద్దిగా ఇంగువ వేసి కొట్టినాం కుంకుడుగాయ రసము. బానే పోయింది. ఒకసారి మట్టి ద్రావణం, ఒకసారి ఏదైనా సపోటా బయో ఎంజైమో అట్లా కొడితే బాగా పోయింది. ఏవండి ఇంతకుముందు ఇట్లా కాడల దగ్గర వడలిపోయినట్లుంటుండే. ఇప్పుడు అది కూడా తగ్గిపోయింది. నిజంగా చాలా మంచిగా అనిపించింది. నీమ్ ఆయిల్ ప్యూర్ నీమ్ ఆయిల్ ఉంటే మాత్రం ఖచ్చితంగా మంచిగా పనిచేస్తది. మధ్య మధ్యలో ఇదిగోండి మల్చింగ్ లాగా ఇదిగోండి ఇది ఉల్లిపాయ తీసేసినాం కదా! ఉల్లిపాయ తీసేసిన తర్వాత ఇట్లా ఏసేసినాం అనమాట చెట్టు చుట్టూరా. ఇదిగోండి ఎంత మంచిగా అయిందో కాంపోస్ట్ లాగా. మట్టి కూడా లూజ్‌గా అయిపోయింది మనకు. ఇదిగోండి ఇట్లా మల్చ్ లాగా ఏసేయాలి. మంచిగా అయితుంది. చెప్పినా కదా ఒక్కొక్కటి పావు కేజీ దాకా ఉండొచ్చని. ఇదిగోండి ఒక్కొక్కటి చూడండి ఎంతెంత లావున్నాయో. ఇక్కడ అన్ని సీడ్‌కే వదిలేసినాం. ఇదిగోండి ఎన్ని ఉన్నాయో చూడండి. ఇంకా ఈ చెట్టుకి చూపిస్తా చూడండి. ఒక్కసారి చూడండి. ఎన్ని ఉన్నాయో ఇట్లా కొమ్మ లేపితే ఎందుకంటే ఇవి ముళ్ళ వంకాయలు. ముళ్ళు
గుచ్చుకుపోతాయి అన్నమాట. ఇదిగోండి చెట్టు నిండా సీడ్కే వదిలేసినాం, ఇంకా అన్నీ తెంపుకోవట్లేదు ఈ మధ్యలో. ఎందుకంటే ఇంకా సమ్మర్ వచ్చేసింది కదా, ఇంకా సమ్మర్ వచ్చేస్తే ఇంకేం కూరగాయలు ఏమీ పెద్దగా రావు. ఒకసారి దున్నేసిన తర్వాత ఇంకా మళ్ళీ రెయినీ సీజన్లో వేస్తాం. ఇదిగోండి పాలకూర కూడా సీడ్కి వదిలేసినాం అన్నీ. ఇంకా మళ్ళీ సీడ్ మావే మళ్ళీ వేసుకోవాలి కదా. ఇదిగోండి పూత చూడండి ఎంత మంచిగా వస్తుందో చూడండి పూత. ఏమో సమ్మర్లో ఇట్లా రావడం నాకైతే సంతోషం అనిపించింది. మేబీ మళ్ళీ ఇంకొకసారి స్ప్రే చేస్తే ఎట్లుంటుందో తెలియదు. కొద్దిగా అక్కడక్కడ ముడత ఉన్నది కూడా ఇదిగోండి కొత్తగా వచ్చే ఆకంతా కూడా మంచిగా ఫ్రెష్గా వస్తుంది. ఈ మిర్చి ఒక్కటి పైకి కాస్తుంది చూడండి. ఇది అంటారు కదా, ఏదో సూర్యముఖి మిర్చి అని అంటారు కదా, మరి అదేనేమో ఏమో తెలియదు కానీ ఇదిగోండి పైకైతే ఉంది. ఇది లాస్ట్ ఇయర్ ఉండింది ఒకటి, మరి అట్లాగే వచ్చినట్టుంది. ఇదిగోండి అన్ని పైకి వస్తున్నాయి. మంచి స్పైసీనెస్ ఉంటుంది అంటారు, బట్ నేనైతే ఈ ఇయర్ నేను ఇదే ఫస్ట్ టైం చూస్తున్నా. ఇదిగోండి పైకి వచ్చింది. ఇది ఇంకా చిన్నగా ఉంది. ఇక్కడ చూడండి ఇంత పెద్దగా అయిపోయింది. ఇది మామూలుగా సూర్యముఖి మిర్చి అంటే చిన్న ఉంటుంది, కాకపోతే ఇది చాలా పెద్ద సైజులో ఉంది. చూద్దాం ఎట్లా ఉంటుందో మరి. ఇదిగోండి ఇక్కడ కూడా ఉంది ఒకటి పెద్దది. ఇదంతా కూడా తోటకూర. ఇప్పుడిప్పుడే నీళ్లు పట్టామన్నమాట పొలానికి. ఇప్పుడు కట్ చేయాలి. యాక్చువల్గా ఈ నాటు తోటకూర స్టెమ్ అయితే బాగా లావుగా ఉంటుంది, కాకపోతే ఉడకడం ఎంత ఫాస్ట్గా ఉడుకుతుంది, తర్వాత సాఫ్ట్గా కూడా ఉంటుంది అనమాట. కట్ చేస్తుంటే ఎంత సాఫ్ట్గా ఉంటుందో స్టెమ్ కూడా. మామూలుగా తోటకూర అయితే సన్నగా కనిపించిన బయట తోటకూర ముదురుగా ఉంటుంది, ఇది అట్లా ఉండదు, చాలా సాఫ్ట్గా ఉంటుంది. మధ్యలో మొత్తం గోంగూర ఇంటర్ క్రాప్ వేసినాము. అట్లాగే మధ్య మధ్యలో అక్కడ తోటకూర బడి కూడా మొలిసినాయి అనమాట. మొత్తం ఇదిగోండి ఇక్కడ టమాటాలు రావడం అయితే స్టార్ట్ అయిపోతున్నాయి. మధ్యలోనే మళ్ళీ గోంగూర, అది వచ్చే లోపలనే మనకు గోంగూర ఇప్పుడు మేము సెకండ్ కటింగ్ అనమాట తీయడం. అంత లోపల మళ్ళీ నెక్స్ట్ వీక్ టమాటా స్టార్ట్ అయిపోతుంది. ఇక్కడేమో మల్చింగ్ లాగా గోంగూర వేసినాం, ఇక్కడైతే వేయలేదు. ఇక్కడ వేయకుండా లాస్ట్ వీక్ వచ్చినప్పుడు కాదు, ఉగాది పండుగకు వచ్చినప్పుడు ఇట్లా మల్చింగ్ లాగా వెల్లుల్లి మొత్తం వేయించినాం. చూడండి ఎంత మంచిగా కాంపోస్ట్ అయిపోయిందో. ఇది అసలు ఇట్లా నలుపుతుంటే కూడా ఎంత మంచి వాసన వస్తుందో వెల్లుల్లి. ఇదిగోండి టమాటా చూడండి, టమాటా ఆకు ఇట్లా మనం తగిలినప్పుడే ఎంత మంచి వాసన అసలు టమాటా. ఇదిగోండి కొంచెం కొంచెం పెద్దగా అయిపోతున్నాయి. మేబీ ఒక 1 or 2 వీక్స్ అయితే పట్టొచ్చు. ఇంకా 2 వీక్స్లో టమాటాలు అయితే రావడం స్టార్ట్ అయిపోతాయి. పాతదైతేనేమో అయిపోయింది, టమాటాలు ఎండిపోయినాయి. మళ్ళీ అక్కడక్కడ ఉన్నాయి కూడా నెమళ్ళు పాడు చేసేసినాయి. ఇప్పుడైతే మళ్ళీ దీనికి నెక్స్ట్ బ్యాచ్ అయితే స్టార్ట్ అయిపోతుంది. ఇదిగోండి గోంగూర కూడా ఎంత మంచిగా వచ్చిందో. ఇది తెల్ల గోంగూర. ఇంకా ఎర్ర గోంగూర కూడా వేసుకున్నాం, అక్కడ ఉంది ఎర్ర గోంగూర, అది చూపిస్తాను. ఇక్కడ కొత్తిమీర ఉంది, ఈరోజు కొత్తిమీర అంతా తీసేయాలి. ఇదిగోండి ఎర్ర గోంగూర, ఇదంతా కూడా ఎర్ర గోంగూర. కొద్దిగా కలుపు ఉంది, తీయాలి. ఈరోజు ఎర్ర గోంగూర కూడా హార్వెస్ట్ చేద్దామని అనుకుంటున్నా. నేను ఒక ఫార్మర్కి ఫోన్ చేసి కనుక్కున్నానండి. కనుక్కుంటే తను చెప్పింది ఏంటంటే, ఇవి ఈ టైంలో అంటే ఉల్లిగడ్డకే ఇట్లా పువ్వు వస్తే మాత్రం విత్తనాలు రావని చెప్పారు. అందుకని ఇంకా తీసేస్తున్నా. మళ్ళీ ఊరిక పెట్టినా గడ్డ వేస్ట్ అయిపోతుంది. ఇప్పుడు కాదు, వేరే సీజన్లో గడ్డలే పెట్టుకోవాలి, గడ్డలు పెట్టుకుంటే విత్తనాలు వస్తాయి. ఇవి వేస్ట్, వీటికి విత్తనాలు రావు అని చెప్తున్నారు. అందుకే ఇంకా తీసేస్తున్నాను వీటిని కూడా. అసలు వీటిని చూస్తుంటేనే ఎంత మంచిగా అనిపిస్తుందో చూడండి. కంపల్సరీ దీని మీద బీస్ అనేవి కంపల్సరీ ఉంటాయి. నేను అనుకున్న మంచి విత్తనానికి అవుతుంది కదా అని అనుకున్నా, కానీ వేస్ట్ అంట, రావంట విత్తనాలు. సరే ఇంకా చేసేదేం లేక తీసేస్తున్నా.
లాస్ట్ వీక్ వచ్చినప్పుడు నాటు పల్లీలు హార్వెస్ట్ చేసినాం గదా! వాటిని ఎండబెట్టి ఇట్లా ఒలుచుకున్నామనమాట. ఈ పల్లీలు మాత్రం చాలా టేస్టీగా ఉన్నాయి. కలర్ చూడండి ఎంత బాగున్నాయి గదా! నేను త్రూ ఔట్ ఇయర్ ఇట్లే పెట్టుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒలుచుకుంటామనమాట. మళ్ళీ నా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు.